విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2 డిస్కంల పరిధిలో మార్చి 6వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి. గతేడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండేది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి కొత్త ప్రభుత్వం గత రికార్డులను అధిగమించింది. ఫిబ్రవరి మార్చి నెలల్లో అత్యధిక డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ సంస్థలు దానికి తగిన విధంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశాయి. విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2 డిస్కంల పరిధిలో మార్చి 6వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి. గతేడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండేది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి కొత్త ప్రభుత్వం గత రికార్డులను అధిగమించింది. ఫిబ్రవరి మార్చి నెలల్లో అత్యధిక డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ సంస్థలు దానికి తగిన విధంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, సో డిస్కంలో తాజాగా కొత్త రికార్డును అధిగమించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డును సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2 డిస్కంల పరిధిలో మార్చి 6వ తేదీన రికార్డు విద్యుత్ సరఫరా చేసి సరికొత్త రికార్డుని క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, సాయి, ఈ సంవత్సరం మాత్రం విద్యుత్కు సంబంధించిన ఇప్పటికే డిస్కంలు మాత్రం రికార్డు కూడా సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న 6వ తేదీకి సంబంధించిన మాత్రం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా 2 డిస్కంలు కూడా 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా కూడా చేశాయని చెప్పొచ్చు. ఇదే విధంగా గత సంవత్సరాన్ని కూడా పోల్చుకుంటే మాత్రం మార్చి 14వ తేదీన గత సంవత్సరం 297.89 మిలియన్ విద్యుత్కు సంబంధించినంత వరకు కూడా సరఫరా కూడా జరిగిందని చెప్పొచ్చు. అత్యధిక రికార్డు కూడా అప్పుడు నమోదైన సిచ్యువేషన్ ఉంది. ఇదే విధంగా మాత్రం బుధవారం రోజున కూడా విద్యుత్ సంబంధించినంత వరకు ఇప్పటివరకు 299.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ కూడా సరఫరా చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే విద్యుత్ సంస్థలు కూడా ప్రకటించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఎండలు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి ఫిబ్రవరి మార్చి నెలల్లో అత్యధిక డిమాండ్ ఉన్న తెలంగాణలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా కూడా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు విద్యుత్ సంబంధించిన సంస్థలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఎండాకాలం నేపథ్యంలో మాత్రం విద్యుత్కు సంబంధించినంత వరకు విద్యుత్ కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వాలి, ఎక్కడ కూడా విద్యుత్కు సంబంధించిన అంతరాయం కలగొద్దని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే అధికారులు కూడా సూచన చేసింది. ఎక్కడైనా ఒక ఏరియాలో 5 నిమిషాల పాటు విద్యుత్ పోతే మాత్రం విద్యుత్ అధికారులు పూర్తిస్థాయిలో మాత్రం బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానిపైన కూడా ఆ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ.